హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది సండే రోజు వీడియో ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మీరు అక్కడి నుంచి వీడియోని చూసేయచ్చు. వీడియోని లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేయండి. ఇవాల్టి వీడియోలో చెప్పాను కదండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి అలా సరదాగా కాసేపు మనం ప్రకృతిలోకి వెళ్ళిపోయేసి నేచర్లోకి వెళ్ళేసి వంటనే చేసుకుందాము. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ పైన సొద్ద రొట్టెలు చేసుకుందామండి. సండే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా, సండే రోజు అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా బయట నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తెప్పిస్తానండి. మాకందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండా అయితే తెప్పించాను నేను. చాలా బాగుంటుందండి. ఇది ఎన్నిసార్లు నేను ట్రై చేసినా సరిగా రావట్లేదనమాట. ఇంకా దాన్ని పక్కన పడేసేసి ఇంకా బయట నుంచి తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకుంటే సరిపోద్ది కదా అని బయట నుంచి తెప్పించాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సండే స్పెషల్ ఉండాలి కదండి. ప్రతిసారి చికెన్ చేస్తున్నానమాట, చికెన్ కానీ మటన్ కానీ. ఈరోజు ఫిష్ చేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళేసి ఫిష్ తెచ్చుకుందామని వెళ్ళాను. మా వారిని తెమ్మంటే ఒక్కరు వెళ్ళేసి ఫిష్ అయితే తేరండి, అంత రిస్క్ తీయరనమాట. ఎందుకంటే నాకు మా వారు తెచ్చిన ఫిష్ నాకు ఇష్టం ఉండదు, అంత నచ్చదు. అందుకోసమే నేనే వెళ్ళేసి నాకు నచ్చిన ఫిష్ తెచ్చుకుంటానమాట. ఇక్కడైతే అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడైతే ఫిష్ చూడండి ఎగురుతూ ఉండదనమాట. ఇవి లైవ్ ఫిష్ అనమాట, లైవ్ ఉన్నాయి. ఇవి కొర్రమీను ఫిష్ అనమాట. ఇది కాదు, నేను వేరేది తీసుకున్నా. తీసుకొచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసామండి. ఇది మాత్రం ఇంట్లో మాత్రం వాష్ చేయము. మా పార్కింగ్ ఏరియాలోనే ఒక ట్యాప్ ఉంటుందన్నమాట, అక్కడ వాష్ చేసేసుకొని తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ స్మెల్ వస్తుందండి, అందుకోసమే కిందనే వాష్ చేసేసి పైకి తెచ్చుకుంటాము. తర్వాత ఫిష్ ఫ్రైకి అలాగే ఫిష్ కర్రీ కోసం అని చెప్పేసి ఇలా ఫిషెస్ ముక్కలు అయితే కట్ చేయించామండి. ఇవి నీట్గా వాష్ చేసిన తర్వాత ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి కొంచెం పలచగా కట్ చేయమంటే ఈ విధంగా కట్ చేసింది. బాగొచ్చాయండి, బాగా కటింగ్ అయితే బాగొచ్చింది. ఇంకా ఫ్రైకి కావాల్సినవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలినవి ఏవైతే హెడ్ పోర్షను, తోక పోర్షన్ అవి ఉంటాయి కదా, అవి అయితే పులుసు పెడదామని చెప్పేసి అవి కూడా సపరేట్ పెట్టేసుకుంటాను. ఫ్రై కోసం మనకు కరెక్ట్గా ఉన్న పీసెస్ అయితేనే బాగుంటాయండి. ఇవి కొన్ని మాత్రము నేను కర్రీ కోసం అని చెప్పేసి పక్కన పెట్టాను. ఇంత చిన్న ఫిష్లు అయితే ఇంకా చాలా బాగుంటాయండి. ఇది వెయిట్ కొంచెం ఏదో తేడా ఉందని చెప్పేసి ఆ ఫిష్ వేశారు తను. ఇంకా ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ అయితే మ్యారినేషన్ కోసం మసాలా వేస్తున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత ధనియా పౌడర్ వేసాను అనమాట. అంటే మన ఫిష్ ముక్కలను బట్టి మనము మసాలా అనేది కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసాను. ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ అయితే ఇంచుమించు 1/2 కిలో ఉంటుంది. 1/2 కిలోకి అయితే ఇక్కడ మసాలా వేస్తున్నానండి. తర్వాత పసుపు వేసిన తర్వాత కారం వేసాను. అది మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత లెమన్ జ్యూస్ వేస్తున్నానండి. లెమన్ ఒక హాఫ్ లెమన్ వరకు పడుతుంది. లెమన్ జ్యూస్ వేసుకుంటేనే ఫిష్ ఫ్రై అనేది బాగుంటుందండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేస్తే దానికి మ్యారినేషన్ అనేది మంచిగా పడుతుంది. ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఎక్స్ట్రా మసాలా అంటే ఏమీ యాడ్ చేయను. తర్వాత ఫ్రై చేసుకుంటే ముందు కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం రైస్ ఫ్లోర్ వేస్తానన్నమాట. రైస్ ఫ్లోర్ కానీ లేకపోతే మైదా కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మసాలా అంతా కలిపిన తర్వాత ముక్కలకు బాగా పట్టించాలండి. ఇది ఎంత బాగా మ్యారినేషన్ అయితే ముక్కలు అంతా బాగుంటాయండి. ఫ్రై చేసినప్పుడు కూడా ఉప్పు కారం మనకి సరిపోతుందనమాట. ఈ విధంగా ఒక్కొక్క పీస్ మనము బాగా మసాలా అంతా అప్లై చేసేసి అలా పెట్టుకోవాలి. నేను మొత్తం అయితే అప్లై చేశాను చూడండి. ముక్కలు అయితే మనం ఎంత పలుచగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఫ్రైకి. మందంగా ఉన్నాయనుకోండి ఉప్పు కారం సరిపోదు. ఎప్పుడైనా కర్రీకైనా సరే మనం ఎక్కువ పెద్ద ముక్కలు అయితే ఫిష్ ముక్కలు ఉప్పు మసాలా అంత సరిగా పట్టదండి. చూడండి, ఈ విధంగా మొత్తం అయితే బాగా మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని అయితే నేను వేరే బౌల్లోకి పెట్టేసుకొని ఇంచుమించు అంటే ఈవినింగ్ వరకు, మార్నింగ్ చేశానండి ఈ ప్రాసెస్ అంతా. ఈవినింగ్ వరకు మనం ఇలాగే ఉంచేసి ఈవినింగ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై చేసినప్పుడు మళ్ళీ చూపిస్తానులేండి. 2 బౌల్లో అయితే వేసేసాను. ఈ కర్రీ కూడా నేను రెడీ చేశానండి. రెడీ చేసి ఇంక ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ సన్ సెట్టింగ్ టైంలో టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. టెర్రస్ పైన ఈరోజు సజ్జ రొట్టెలు చేసుకుందామండి. పూలు అయితే ఎంత బాగున్నాయో. ఈ టైంలో మనకు గాలి కూడా చల్లగా వచ్చేస్తుందండి. ఎంత బాగుంటుందో వెదర్ అయితే. చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా, సన్ సెట్టింగ్ టైంలో మన గార్డెన్లో అలాగే టెర్రస్ పైన చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. ఇంత మంచి వెదర్ ఉంటే ఇంకా మనమైతే గిన వంట చేయకుండా ఆగలేం కదా అని చెప్పేసి వంట చేయడానికి ఇంకా పూనుకున్నానమాట.
మొన్న 26th రోజు ఒక షాప్‌కెళ్ళేసి ఒక ఐటెమ్ కొన్నాను. అది మళ్ళీ చూపిస్తానని చెప్పేసి మిస్ చేశాను కదండీ! అది ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదేనండి పొయ్యి. కర్రల పొయ్యి అనమాట. ఇలా రేకుతో ఉంటది. మనకైతే పొయ్యి కర్రలు పెట్టేసుకొని మనం పొయ్యిలాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. దీని కాస్ట్ అయితే 350 రూపీస్ పడ్డదండి. నాకైతే వర్తబులే అనిపించిందనమాట. దీనిపైనే ఈరోజు సజ్జ రొట్టెలు చేయాలండి. చాలా బావుంది. సజ్జ రొట్టె చేయడం కోసం కింద మనము చపాతీ చేసే పెనం కూడా తీసుకొచ్చాను పైకి. ఇలా బావుందండి. మనం కొత్తది ఏదైనా వాడాలనుకుంటే మనం ఫస్ట్ దానికైతే పూజించేసి దానికి పసుపు బొట్లు పెట్టేసుకొని చేస్తాం కదా! అలాగే దీనికి కూడా పెడుతున్నాననమాట. అలాగే మనకు టెర్రస్ మొత్తము ఏదైతే మనకు స్లాబ్ ఉంటది కదా! అది వేడవుతదేమో అని చెప్పేసి అని డౌటొచ్చేసి కిందయితే ఇసుక వేసామండి. ఇసుక పైన ఈ పొయ్యి పెట్టాలనమాట. మనకు వేడైనా కూడా ఇసుక వరకే ఉంటుంది కదా! అని చెప్పేసి ఇలాగైతే పెట్టాను నేను. తర్వాత సజ్జ రొట్టె కోసం పిండైతే తడుపుకుంటున్నానండి. ఇక్కడైతే సజ్జ పిండి అనమాట ఇది. మనం ఇక్కడ గట్టి రొట్టెలు చేస్తున్నాం కాబట్టి పిండి అనేది కొంచెం బరకగా ఉండాలండి. నేను మిల్లు దగ్గరికి వెళ్ళేసి నాకు కావాల్సిన ఎంత బరకగా కావాలో అంత బరకగా నేను పట్టిపిచ్చుకుంటాననమాట. తర్వాత ఇందులో నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న మసాలా అయితే పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర, ఆనియన్స్ పేస్ట్ అండి. కచ్చా పచ్చాగా మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అది వేస్తే సజ్జ రొట్టెలు అయితే అదిరిపోతాయండి. ఎంత బావుంటాయో. దీనికి కాంబినేషన్‌గా ఎటువంటి చట్నీలు గానీ, పప్పులు గానీ అవసరం లేకుండా గట్టిగా రొట్టె చేసేసుకొని అలాగే ఒట్టిగా తినేసేయొచ్చనమాట. స్నాక్ లాగా చాలా బావుంటది. ఇదంతా వేసిన తర్వాత పిండంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఇంక వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది ముద్దలాగా తడుపుకోవాలనమాట. పొయ్యి వెలిగించక ముందే ఈ పిండి అయితే తడిపి పెడుతున్నానండి. ఎందుకంటే పొయ్యి వెలిగించిన తర్వాత మంట మనము స్టార్ట్ అయిన తర్వాత మనము పెట్టిన రొట్టె పెంక ఏదుందో అదైతే త్వరగా వేడవుతుంది కాబట్టి ముందే పిండి అనేది తడిపి పక్కన పెట్టుకుంటున్నానండి. అందుకోసమే. ఇంకా మధ్య మధ్యలో ఇలా గార్డెన్‌ని తీస్తుంటే ఎంత బావుందో నేచర్‌లో కూర్చొని మనం వంట చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. పిండి కూడా బాగా తడిపాను చూడండి. ఇంత గట్టిగా ఉండాలనమాట. ఎప్పుడైనా రొట్టెకు కొంచెం గట్టిగా ఉంటేనే రొట్టె అనేది మనం ఎంత వెడల్పుగా అయినా కూడా కొట్టుకోవచ్చండి. నేనైతే ఇది చపాతీ కర్రతో కానీ దేనితో కానీ చేయట్లేదండి. నా చేత్తోనే చేస్తాననమాట. ఇలా రొట్టె పిండి కలిపేసి రొట్టె చేస్తూ ఉంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గిర్రున వచ్చేసాయండి గుర్తుకి. ఇంక పొయ్యి అయితే వెలిగిస్తున్నానండి. ఫస్ట్ పొయ్యి వెలిగించేటప్పుడు ఫస్ట్ న్యూస్ పేపర్స్ వేశానండి. తర్వాత సన్న సిదుకుంటది కదా కర్రలు, అవి వేసేసి దానిపైన కొంచెం లావున్న కర్రలైతే పెట్టాననమాట. త్వరగా మండుకుందండి. ఇంతకుముందు నేను టెర్రస్ పైన వంట చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడైతే గానీ ఎన్ని రొట్టెలు చేసినా కూడా బేజారనిపించలేదనమాట. చాలా ఈజీగా అనిపించిందండి నాకైతే. ఇలా మీకు నేచర్‌లో వంట చేయడం మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టమనమాట. తోటల దగ్గర భోంచేయాలన్నా కూడా నాకు చాలా ఇష్టపడతాను. మా నాన్న వాళ్ళ తోటల దగ్గరికి వెళ్తూ ఉంటాం గదా! అక్కడైతే భోంచేసి వస్తూ ఉంటామనమాట. నాకెంత ఇష్టమో. చూడండి పొయ్యి అయితే వెలుగుతూ ఉంది. ఇప్పుడైతే రొట్టె కొట్టుకుందామని చెప్పేసి ఒక క్లాత్ తీసుకున్నానండి. కాటన్ క్లాత్ అయితే బావుంటది. కొంచెం పెద్దదైతే సరిపోతదనమాట. ఆ కాటన్ క్లాత్‌ని తడి చేసేసుకొనేసి దానిపైన మనకు ఎంత పెద్ద రొట్టె కావాలో దానికి తగ్గట్టు మనం పిండి తీసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని చేత్తో మనం కొట్టుకోవాలండి. రొట్టె ఎట్ట కొట్టాలని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే ఉంది. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. తర్వాత కొంచెం కొట్టిన తర్వాత మనకు ఎడ్జెస్ అన్నీ కూడా మనకు చీలినట్టు అనిపిస్తాయి కదా! ఈ విధంగా క్లాత్‌తో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చేత్తో కొట్టుకుంటూ వెళ్ళిపోతే అంటే తట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు రొట్టె అనేది మనకు కావాల్సిన సైజులో కొట్టేయొచ్చనమాట. మనం పెద్దగా వెడల్పుగా కొడితే పలచగా వస్తది. కొంచెం మందంగా కొట్టాలంటే కొంచెం చిన్న రొట్టె అయిపోతదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలండి రొట్టె అంతా గూడా. చూడండి ఎంత పలచగా వచ్చిందో. పెద్దగా అయిపోయింది కదా! ముందే ఒక రొట్టె కొట్టేసి ఇలా పెట్టేసుకున్నానండి. తర్వాత మన పొయ్యి ఎలాగో వెలుగుతుంది కదా! దానిపైన ఇప్పుడు మనము రొట్టె పెనం అయితే పెట్టేసుకుందామండి. ఇప్పటి నుంచి నేను ఈ చపాతీలు ఏదైతే మన ఇంట్లో స్టవ్ పైన చేసేదాన్నో ఇప్పుడు రొట్టె కోసం పెడదాం అనుకుంటున్నా సెపరేట్‌గా. పొయ్యి పైన చేసిన ఐటెమ్స్ ఏవైతే మనం యూజ్ చేసిన బర్తన్స్ అవన్నీ కూడా మళ్ళీ స్టవ్ పైన చేయాలంటే దీని వెనుక మొత్తం మసంతా తోమేసేయాలండి. ఇప్పుడు నాకు తోమే ఓపిక లేదు కాబట్టి స్టవ్ పైన వేరేదైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. రొట్టె పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే మనము ఈ బట్టతో పాటు మనం ఈ రొట్టెని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రొట్టెని వేసేసి కొంచెం ఒక్క నిమిషం అలా కాలిందో లేదో అలా మనము చెలాకుతోటి అంటే అట్లకాడతోటి ఈ విధంగా పైకి లేపేసి రొట్టె అనేది టర్న్ చేసుకోవాలండి. ఎక్కువసేపు కాలిందనుకోండి అది మొత్తం తెల్లగా అయిపోయి రొట్టె అనేది బాగోదండి. టేస్ట్ కూడా అంత బాగోదు. చూడండి ఒక నిమిషం తర్వాత ఇలా రొట్టెను మనము డైరెక్ట్‌గా అట్లకాడతో తిప్పేసినాం అనుకోండి ఇరిగిపోతది. అలా కాకుండా చేత్తో తిప్పేసేయాలన్నమాట. కొంచెం వేడి తట్టుకునే వాళ్ళైతే ఓకే గానీ, వేడి కొంచెం భయపడే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాల్సిందుంటది. చూడండి ఈ విధంగా మాటి మాటికి తిప్పుకుంటూ, టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలనమాట. సన్ సెట్టింగ్ అవుతుంది. వెదర్ అయితే బ్యూటిఫుల్‌గా ఉందండి. సీనరీస్ కూడా చాలా బావుంటాయన్నమాట. చూడండి ఎంత బావుందో.
నాకైతే మా టెర్రస్ పైన ఈ విధంగా పొయ్యి పెట్టేసుకొని వంట చేయడం అంటే చాలా ఇష్టమండి. ఒక పక్క పొయ్యి దగ్గర చేయాలంటే ఒక పక్క ఇలా కాలుస్తూ ఉండాలి. ఒక పక్క ఇంకో పక్కన మనం రొట్టెలు కొట్టుకుంటూ ఉండాలండి. ఇలాంటి పనికి ఇంకో మనిషి హెల్ప్ ఉంటే బావుంటదనుకుంటాం గానీ, హెల్ప్ చేసే మనిషి కన్నా గూడా మనం చేసుకుంటేనే మజా వస్తదండి. నాకదే అనమాట. ఇక్కడ మధ్య మధ్యలో మా వారు రొట్టెను అటు ఇటు చేస్తూ ఉన్నారు. పొయ్యి దగ్గర కూర్చొని చేసి చాలా రోజులయిందండి. నాకిలా చేస్తుంటే ఒక్కసారి చిన్నతనం అంతా గుర్తుకొచ్చేసింది. మా ఇంట్లో కూడా రొట్టెలు చేయాలంటే నేనే ఫస్ట్ అనమాట. అలా చేసేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లో చేసుకుంటున్నా. మధ్య మధ్యలో పొయ్యి ఎగదోసుకుంటూ, మనం మంట సరిగా ఉందో లేదో చూసుకుంటూ, మంట ఎక్కువైతే పుల్ల తీసి పక్కన పెట్టుకుంటూ ఇలా చేస్తూ ఉండాలి. ఒక రొట్టె అయితే ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకో రొట్టె వేశాననమాట. ఇలా మనకెన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఈరోజైతే మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా చేపల పులుసులోకి రొట్టెలు. కానీ ఆ ప్లాన్ అంతా గడబిడైపోయేసి ఈవినింగ్ చేస్తున్నాననమాట. అదీగాక చేపల పులుసు కొంచెం ముందులేండి. చేపల పులుసు ఇంకా పాయసం అలాంటివి మనకు గుత్తి వంకాయ గానీ, కొంచెం సద్దిపడ్డ తర్వాతనే బావుంటాయండి టేస్ట్. అందుకోసమే నేను చేపల పులుసు అయితే అట్టి పెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే సద్ద రొట్టెలకి చేపల పులుసు అయితే మేము సర్వ్ చేస్తాను. మన గార్డెన్‌లో ఉన్న బీరకాయల మధ్యలోంచి ఇలా సన్ సెట్టింగ్ చూస్తుంటే ఎంత బావుందో చూడండి. మా వారి క్రియేటివిటీ అనమాట ఇదంతా. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేశానండి. అన్ని రొట్టెలు కూడా అయిపోయాయన్నమాట. ఈ సజ్జలనేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. పండుతాయన్నమాట అమ్మ వాళ్ళకి. అక్కడి నుంచి తెచ్చుకున్నా. ఇంకా టెర్రస్ పైన మా వారు బర్డ్స్ అన్నీ ఎగురుతున్నాయని చెప్పేసి వెళ్ళేసి పైనుంచి షూట్ చేస్తున్నారనమాట. కానీ ఇలాంటి నేచర్‌లో ఇలా చేసుకొని తింటే భలే అనిపిస్తదండి. పిల్లలు కూడా వచ్చేసి కొంచెంసేపు ఎంజాయ్ చేసి కిందికెళ్లారనమాట. కానీ లక్కీగా ఈరోజైతే ఎక్కువ దోమలు లేవు. ఇంచుమించు నేను చీకటి పడేంత వరకు చేశానండి రొట్టెలు. అంతవరకు చేసినా కూడా దోమ రాలేదంటే ఏదో పెద్ద నాకైతే హ్యాపీనే అనిపించిందనమాట. యాక్చువల్‌గా ఈ హైదరాబాద్‌లో దోమలు ఎక్కువ ఉంటాయండి. అది కాక ఉప్పల్ ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట దోమలు. ఆల్మోస్ట్ రొట్టెలు చూడండి ఎన్ని రెడీ చేశానో. అన్నీ కూడా గట్టిగా కాలుస్తానండి. పొయ్యి పైన రొట్టె కాలిస్తే గట్టి అవుతదండి. అంటే గట్టి రొట్టెలు చేసుకున్నట్టు అనిపిస్తదనమాట. కానీ చాలా బావుంటాయి. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా పొయ్యి చుట్టుపక్కల పెట్టేవాళ్ళమనమాట రొట్టె అయిన తర్వాత. ఆ వేడికి ఇంకా గట్టిపడేటివి. ఈ రొట్టెలు మనకు చిత్తడిగా ఉంటది చూడండి. అంటే వర్షం పడతా ఉంటది చూడండి. అట్లాంటప్పుడు ఇంకా బావుంటాయి. ఇసుర యేసుకొని ఒక పక్క ఒకరు ఇసురుతా ఉంటే పిండి తీసుకుపోయి ఇంకొకరు చేస్తా ఉంటారనమాట. అట్లా చేసుకునేవాళ్ళం. లాస్ట్ రొట్టె అయితే రెడీగా ఉందండి. పెనం పైన అట్లే పెట్టాను. మంటంతా తీసేసాను. నిప్పులు మాత్రమే ఉన్నాయి. ఆ నిప్పుల పైన కాల్చేసుకుంటా. ఇంకా రొట్టెలన్నీ రెడీ అయిపోయాయండి. ఇంకా ఎలా ఉన్నాయి చూడండి. మనం ఎర్రగా కాల్చుకున్నామనుకోండి చాలా బావుంటాయి. మంట కూడా అండి మనం చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అయితే చూడండి కొంచెం మాడింది కదా! ఇట్లా అయిపోతూ ఉంటాయన్నమాట. అలా మాడకుండా చూసుకోవాలంటే మంట మాత్రం మనకి ఈవెన్‌గా తగలాలి. అప్పుడే బావుంటాయన్నమాట. ఆల్రెడీ చూడండి ఒక రొట్టె తినేసాము. రొట్టెలన్నీ రెడీ అయిపోయాయండి. పెంట్ హౌస్‌లోకైతే వచ్చేసాను నేను. ఎంత గట్టిగా వచ్చిందో చూడండి. సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి. ఈరోజైతే స్పెషల్ అని చెప్పాను కదా! చాలా బావుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని చెప్పాను కదండీ! ఇదే వీడియో అనమాట. పొయ్యి పైన సజ్జ రొట్టెలు. ఇంతకుముందు తంటాలు పడి చేశాను కానీ, ఇప్పుడైతే ఈజీగా చేసేసానండి సజ్జ రొట్టెలు పొయ్యి పైన. పొయ్యి ఎంత బాగా మండితే అంత బాగా చేసుకోవచ్చనమాట. అన్నట్టు మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారండి. కొన్ని కొన్ని చిన్ననాటి కోరికలన్నీ కూడా అప్పుడప్పుడు తీర్చుకోవాలనిపిస్తదనమాట. వాటిలో భాగంగా ఇది కూడా ఈరోజు. సూపర్ టేస్టీ సజ్జ రొట్టెలు రెడీ చేశానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.